శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు, పూజలు ఎందుకు చేస్తారో తెలుసా? కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద హిందువులందరూ వనభోజనాలు జరుపుకుంటారు. హిందువులు పండగలకు పెట్టిన ఏ ఆచారమైనా మన ఆరోగ్యానికి మంచి చేసేవే ఉంటాయి. అదేవిధంగా హిందువులందరూ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయాలి అనే ఆచారాన్ని పాటిస్తున్నారు. కార్తీక మాసంలో మహావిష్ణువు, లక్ష్మీదేవి ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని చెప్తారు. దేవదానవ సంగ్రామం జరిగినప్పుడు కొన్ని అమృత బిందువులు కింద పడిన చోట ఉసిరి చెట్టు పుట్టిందని చెప్తారు. అందుకే అన్ని రకాల ఔషధ గుణాలు ఉసిరికాయలో ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెప్తారు. ఔషధాల గని ఉసిరి, వృద్ధాప్య ఛాయలు తగ్గించే గుణాలు ఉసిరిలో ఉన్నాయి. ఉసిరి చెట్టుకు ధాత్రి వృక్షం అని, ఆరోగ్య సంజీవని అని అంటారు. ఉసిరి చెట్టు గాలి మన ఆరోగ్యానికి మంచిది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి పూజ చేసి ఆ చెట్టు కింద భోజనాలు చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందని చెప్తారు. ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి, కాండంలో శివుడు, పైన బ్రహ్మదేవుడు, ఇంకా ఉసిరి చెట్టు ఆకులలో సకల దేవతలు ఉంటారని నమ్మకం. అందుకే ఉసిరి చెట్టుకు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ మరియు 4 మూలాలు కలిపి మొత్తం 8 చోట్ల దీపాలను వెలిగించుకుని చెట్టు చుట్టూ 8 ప్రదక్షిణలు చేసి చెట్టు నీడలో భోజనాలు చేయాలి. ఉసిరి చెట్టు మన ఇంటిలో ఉంటే మన ఇంటిలోని దోషాలు తొలగిపోతాయి అని, నరదిష్టి తొలగిపోతుందని కొందరి నమ్మకం. ఉసిరికాయలను రోజుకొకటి చొప్పున సంవత్సరం మొత్తం తింటే మనకు ఎటువంటి వ్యాధులు రావని డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఉసిరికాయను తినడం వలన చలికాలంలో మన శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ఉసిరికాయలో విటమిన్ సి ఉంటుంది. అది మన శరీరంలో రోగ నిరోధకతను, శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. కాబట్టి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం, ఉసిరి పచ్చడి తినడం చేస్తే ఆరోగ్యం, పుణ్యం కూడాను.